Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So in this particular video, we will be learning about pre-production responsibilities of background supervisor, right? So లాస్ట్ వీడియోలో మనము టర్మినాలజీ నేర్చుకున్నాము, టర్మినాలజీ ఆఫ్ ద ఆర్టిస్ట్ నేర్చుకున్నాం, యాజ్ వెల్ as హూ ఇస్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనేది కూడా నేర్చుకున్నాం, అండ్ అతను ఎవరితో క్లోజ్ గా వర్క్ చేస్తాడో అనేది కూడా నేర్చుకున్నాం, రైట్? యాజ్ వెల్ as బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ని థర్డ్ ఏడిఆర్ ఫోర్త్ ఏడిఆర్ ని కూడా అంటారని చెప్పేసి కూడా నేర్చుకున్నాం. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ ప్రీ ప్రొడక్షన్ లో బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి థింక్ లైక్ ఎ డైరెక్టర్, రైట్? సో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అనే ఫీల్డ్ ని మైండ్ లో నుంచి తీసేసి, రైట్, థింక్ లైక్ ఎ డైరెక్టర్ ఆర్ లైక్ ఫస్ట్ ఏడి నీకు స్క్రిప్ట్ ఇస్తాడు, స్క్రిప్ట్ తో పాటు ఇమేజెస్ ఇస్తారు, లొకేషన్ ఇమేజెస్ ఇస్తారు. లైక్ రెక్కీ స్కౌట్ లొకేషన్, టెక్ లొకేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా. సో ఈ టెక్ లొకేషన్, స్కౌట్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆర్ ఫస్ట్ ఏడి ఆర్ స్క్రిప్ట్ సూపర్వైజర్ కొన్ని ఫొటోస్ ఇస్తారు అనమాట, కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఇస్తారు. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ నీకు ఇస్తారనమాట, యాజ్ వెల్ యాజ్ ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ మూవీ స్క్రిప్ట్ ఇస్తారు అనమాట. సో బేసికలీ నువ్వు ఆ సీన్ డిస్క్రిప్షన్ మొత్తం చదువుతావు అనమాట. సీన్ డిస్క్రిప్షన్ మొత్తం చదివేసి నువ్వు ఆ లొకేషన్ ని చూస్తావు. ఆ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తారు కదా డైరెక్టర్ ఆర్ క్రూ మెంబర్స్, కొంతమంది కెమెరామెన్ ఆర్ ఎవరో ఒకరు ఆ ఇమేజ్ ని ప్రొవైడ్ చేస్తారు, లొకేషన్ ఇమేజ్ ని లేకపోతే లొకేషన్ వీడియోని ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇమేజ్ ఆర్ లొకేషన్ వీడియోని చూసి ఆ సీన్ చదివేసి ఆ సీన్ లో ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటే లైక్ సీన్ రియలిస్టిక్ గా ఉంటది, సీన్ లైవ్లీగా ఉంటది. నేను డైరెక్టర్ అయితే ఎంతమందిని పెడతా, ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులను పెడతా. నేను ఒకవేళ క్రియేటివ్ హెడ్ అయితే, నేను ఒకవేళ డైరెక్టర్ అయితే, నేను ఒకవేళ ఈ సినిమాని హ్యాండిల్ చేస్తున్నట్టయితే నేను ఎంతమందిని పెడతా, ఎంతమందిని పెడితే లైవ్లీగా ఉంటుంది, ఎంతమందిని పెడితే రియలిస్టిక్ గా ఉంటుంది అని చెప్పేసి యూ విల్ బి థింకింగ్ లైక్ దట్ అన్నమాట. సో బేసికల్లీ యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్, యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోకు, బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనుకోకు, థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్టర్, డైరెక్టర్ లాగా ఆలోచించు, రైట్? సో విల్ రీడింగ్ ద లైన్స్. నెక్స్ట్, రీడ్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచి స్క్రిప్ట్ ని చదువు, స్క్రిప్ట్ ని చదివేసి ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని పెడితే సీన్ రియలిస్టిక్ గా ఉంటది, సీన్ రియలిస్టిక్ గా ఉంటది, లైవ్లీగా ఉంటది, ఆ లొకేషన్ లైవ్లీగా అనిపిస్తుంది అని చెప్పేసి డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించు. బట్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచి బ్రేక్ డౌన్ చేయి, రైట్? ఫస్ట్ ఆలోచించిన తర్వాత బ్రేక్ డౌన్ చేస్తాం. బ్రేక్ డౌన్ కూడా మనం క్లియర్ గా నేర్చుకుందాం. నెక్స్ట్ పాయింట్ లో, టు విజువలైజ్ ద బ్యాక్గ్రౌండ్ వరల్డ్ రియలిస్టికల్లీ. సో బేసికలీ రియలిస్టికల్లీ ఉన్నది కదా. సో రియలిస్టిక్ గా ఉండడానికి ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు నాకు కావాలి అని చెప్పేసి ఫస్ట్ నువ్వు ఆలోచిస్తావు అనమాట. ఆలోచించి బ్రేక్ డౌన్ చేసావు. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నువ్వు డైరెక్టర్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ దగ్గర అప్రూవల్ తీసుకో, డైరెక్టర్ దగ్గర అప్రూవల్ తీసుకొని తర్వాత ప్రొడక్షన్ టీం దగ్గరికి పోతావు. ప్రొడక్షన్ టీం దగ్గర కూడా అప్రూవల్ తీసుకుంటావు, ఎందుకంటే వాళ్ళే కదా డబ్బులు పెట్టేది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి. సో వాళ్ళ దగ్గర అప్రూవ్ చేసుకొని తర్వాత నువ్వు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోతావు. బట్ ఫస్ట్ లెటర్స్ లెర్న్ అబౌట్ బ్రేక్ డౌన్, రైట్? ఫస్ట్ నువ్వు ఆలోచిస్తావు అనమాట, ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలి ఈ పర్టికులర్ సీన్ కి యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ లొకేషన్ కి, ఎంతమంది ఉంటే రియలిస్టిక్ గా ఉంటది, ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటే సీన్ యాజ్ వెల్ యాజ్ లొకేషన్ అనేది రియలిస్టిక్ గా చూపిస్తుంది అని చెప్పేసి. సో దాని తర్వాత బ్రేక్ డౌన్ చేస్తావు. బ్రేక్ డౌన్ చేసి ఆ బ్రేక్ డౌన్ పేపర్ ని ఆర్ బ్రేక్ డౌన్ లిస్ట్ ని డైరెక్టర్ దగ్గర అప్రూవల్ తీసుకుంటావు, యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ టీం దగ్గర అప్రూవల్ తీసుకుంటావు. బట్ లెట్స్ సి బ్రేక్ డౌన్ ఫార్మాట్ ఎట్లుంటది అని చెప్పేసి. సో మనం బ్రేక్ డౌన్ చేద్దాం. యాక్చువల్గా నేను బ్రేక్ డౌన్ అనేది ఎక్సెల్ లో చేస్తుంటా, బట్ ఎక్సెల్ నేను షేర్ చేస్తే స్క్రీన్ మిస్ అవుతుంది అనమాట, స్క్రీన్ లో కనిపించదు, స్క్రీన్ షేర్ ఆగిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను గూగుల్ షీట్స్ తీసుకున్నా. సో బేసికలీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ బ్రేక్ డౌన్ అని వేసేస్తావు. నెక్స్ట్ నీ కాల్ షీట్ ఇన్ ద సెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు షూట్ చేస్తున్నావు అని చెప్పేసి, ఏ టైం నుంచి ఏ టైం వరకు షూట్ చేస్తున్నావు అని చెప్పేసి. కాల్ షీట్ గురించి కూడా మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం. దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో ఉన్నది, ఒక పర్టికులర్ వీడియో ఉంది, 30 to 40 minutes వీడియో ఉంది. సో యా,
కాల్ షీట్ ఏంటంటే 6 AM టు 6 PM, అంటే మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు షూట్ చేస్తున్నాం అని చెప్పేసి. నెక్స్ట్ సీన్ రాస్తావు. ఇప్పుడు బ్రేక్ డౌన్ షీట్ రాస్తున్నాం మనము. సో ఫస్ట్ సీన్ రాస్తావు, నెక్స్ట్ ఇంటార్ ఎక్స్ట్ రాస్తావు. ఇంటార్ ఎక్స్ట్ ఇన్ ద సెన్స్ నువ్వు ఇంటీరియర్ లో షూట్ చేస్తున్నావా, ఎక్స్టీరియర్ లో షూట్ చేస్తున్నావా అని చెప్పేసి. డే ఆర్ నైట్, డే లో షూట్ చేస్తున్నావా, నైట్ లో షూట్ చేస్తున్నావా అని చెప్పేసి. నెక్స్ట్ స్క్రిప్ట్ లొకేషన్ ఉంటుంది అన్నమాట. స్క్రిప్ట్ లొకేషన్ అంటే స్క్రిప్ట్ లో ఉండే లొకేషన్ అన్నమాట, నాట్ రియల్ వరల్డ్ లొకేషన్, ఇట్స్ ద లొకేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్. నెక్స్ట్ షూట్ లొకేషన్ ఉంటుంది. షూట్ లొకేషన్ అంటే రియల్ వరల్డ్ లొకేషన్. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ మనం ఈ హెడ్డింగ్స్ కంప్లీట్ చేద్దాం. షూట్ లొకేషన్, ఆ తర్వాత సీన్ డిస్క్రిప్షన్ కూడా రాస్తాం అన్నమాట. సీన్ డిస్క్రిప్షన్ కూడా రాస్తాం, క్యాప్స్ లో పెడదాం లేదండి. సీన్ డిస్క్రిప్షన్ కూడా రాస్తాం అన్నమాట. సో సీన్ వచ్చేసి 3 అనుకుందాం. ఆ షూట్ వచ్చేసి ఇంట్లో షూట్ చేస్తున్నాం అనుకుందాం. రైట్, ఇంట్లో షూట్ చేస్తున్నాం అనుకుందాం. డే వచ్చేసి డే ఆర్ నైట్ వచ్చేసి డే అనుకుందాం. రైట్, డే అనుకుందాం. డే అనుకుందాం. సారీ, డే అనుకుందాం. ఆ తర్వాత స్క్రిప్ట్ లొకేషన్ వచ్చేసి హాస్పిటల్ అనుకుందాం. హాస్పిటల్, స్క్రిప్ట్ లో హాస్పిటల్ ఈజ్ అ లొకేషన్. సో స్క్రిప్ట్ లొకేషన్ వచ్చేసి హాస్పిటల్ అనుకుందాం. అండ్ ఆ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆర్ఎఫ్సి లో ఉంది అనుకుందాం. ఆర్ఎఫ్సి ఇస్ నథింగ్ బట్ రామోజీ ఫిలిం సిటీ. సో మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది షూట్ లొకేషన్ వర్సెస్ స్క్రిప్ట్ లొకేషన్ లో. స్క్రిప్ట్ లొకేషన్ అనేది స్క్రిప్ట్ లొకేషన్ అనేది స్క్రిప్ట్ లో ఉండే లొకేషన్. షూట్ లొకేషన్ అనేది రియల్ వరల్డ్ లో ఉండే లొకేషన్ అన్నమాట. రియల్ వరల్డ్ లొకేషన్ ని షూట్ లొకేషన్ అంటాం. స్క్రిప్ట్ లో ఉండే లొకేషన్ ని స్క్రిప్ట్ లొకేషన్ అంటాం. నెక్స్ట్ నెక్స్ట్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఏం పెడదాం, హీరో లైస్ ఆన్ బెడ్, డాక్టర్ comes and checks and says nurse to టేక్ కేర్ ఆఫ్ హిమ్. సో ఇది డిస్క్రిప్షన్ అన్నమాట. సో హాస్పిటల్లో షూట్ చేస్తున్నాం కాబట్టి హీరో మన పేషెంట్ అనుకుందాము. హీరో బెడ్ మీద పడుకొని ఉంటాడు స్పృహ తప్పి. హీరో బెడ్ మీద పడుకొని ఉంటాడు స్పృహ తప్పి. సో బేసికల్లీ హీరో బెడ్ మీద పడుకున్నప్పుడు డాక్టర్ అతని రూమ్ కి వచ్చేస్తాడు. అతని వార్డ్ ఉంటది కదా, అతను ఐసీయూలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఒక రూమ్ ఉంటుంది. అక్కడికి వచ్చేసి హీరో పల్స్ చెక్ చేసేసి సిస్టర్ తో అంటాడు అన్నమాట. సిస్టర్ ఇన్ ద సెన్స్ నర్స్ తో అంటుంటాడు, లైక్ ఇతను బాగా చూసుకో, లైక్ ఇతను సీరియస్, ఇతని కండిషన్ సీరియస్ ఉన్నది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నమాట. సో అప్పుడు నర్సు ఓకే సార్ నేను బాగా చూసుకుంటా అని చెప్పేసి అంటది. అది సీన్ అనుకుందాం ప్రస్తుతానికి. రైట్, నేను ఇప్పటికిప్పుడు అనుకున్న సీన్. ఈ సీన్ లో పెద్ద క్రియేటివిటీ ఉండదు, జస్ట్ ఇప్పటికిప్పుడు అనుకున్నా సో దట్ మీకు ఎగ్జాంపుల్స్ గా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ నువ్వు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో బ్రేక్ డౌన్ చేస్తావు. ఫస్ట్ ఇక్కడ ఫ్యూచర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను పెడతాం నువ్వు. చెప్పినా కదా డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్డ్ అండ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి. ఫ్యూచర్డ్ క్యాప్చర్ రాసిద్దాం, ఫీచర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. రైట్, ఫ్యూచర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో బేసికలీ మనము ఇదేంటి, యా ఒక్క నిమిషం మర్జ్ హారిజాంటల్లీ చేసేద్దాం. సో యా, సో దీంట్లో ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో కూడా మనం సగ్రిగేట్ చేస్తాం అన్నమాట. ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు అంటే సపరేట్ రియాక్షన్ ఒక చిన్న 1-2 డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటాం. మేల్, ఫీమేల్, యాజ్ వెల్ as కిడ్స్. రైట్, సో కిడ్స్. సో వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు. సో మనకి ఎంతమంది ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి దాన్ని మళ్ళీ సెగ్రిగేట్ చేస్తున్నాం. రైట్, మేల్ లో మనకు ఒక డాక్టర్ కావాలి, వన్ ప్లేయింగ్ యాజ్ అ డాక్టర్. మేల్ ఒకరు కావాలి, ఏజ్ షుడ్ బి బిట్వీన్ 35 to 40 years. సో మనం ఏజ్ కూడా డిఫైన్ చేయాలి ఫ్యూచర్ ఆర్టిస్ట్లకి, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి. సో యా, 1 minute గైస్. సో ఫీమేల్ వచ్చేసి మన నర్స్. నర్స్ కూడా ఫీమేలే కదా. సో తన ఏజ్ వచ్చి మనకు ఒక నర్స్ కావాలి, ఒక ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలి, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలి. ఎందుకంటే వీళ్ళు సపరేట్ రియాక్షన్స్ ఇస్తుంటారు. డాక్టర్ వచ్చేసి
మనోనికి చెక్ చేస్తాడు కదా, హీరోది చెక్ చేస్తాడు, లైక్ హీరో చెక్ చేస్తాడు ఇన్ ద సెన్స్ హీరో పల్స్ ని చెక్ చేస్తాడు. హీరో పల్స్ ని చెక్ చేసినప్పుడు హీ విల్ బి గివింగ్ సమ్ రియాక్షన్. సో డాక్టర్ ఒక ఫ్యూచర్ డెక్స్టర్ యాజ్ వెల్ యాజ్ నర్స్ తో అనుకుంటారు కదా, "నేను బాగా చూసుకుంటే చూసుకుంటా సార్, బాగా చూసుకుంటా సార్" అని చెప్పేసి నర్స్ అంటది. సో తను కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అన్నమాట. సో వన్ ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలి. సో తన ఏజ్ బిట్వీన్ 20 to 25 ఉండాలన్నమాట. 20 to 25 years ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో ఇట్లా సెగ్రిగేట్ చేస్తాం మనం. దేంట్లో కిడ్స్ ఎవరు లేరు, సో కిడ్స్ ని జీరో అనుకుందాం. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం దీనికి కలర్స్ వేసేద్దాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ, రైట్? సో ఈ టాప్ లో టాప్ లో హెడ్డింగ్స్ అన్ని నేను ఎల్లో కలర్ వేస్తున్నా. యా. అండ్ మనం సెగ్రిగేట్ చేసినాం కదా, మేల్ ఫీమేల్ అండ్ కిడ్స్ ని సెగ్రిగేట్ చేసినాం కదా, అండ్ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ దానికి వేరే కలర్ ఇస్తున్నా సో దట్ ఇట్ కెన్ బి మోర్ క్లియర్ ఫర్ యూ, రైట్? సో అట్లా దీని తర్వాత మనము కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ఫర్ మళ్ళా స్మాల్ కి పోతుంది. కాస్ట్యూమ్స్ ఫర్ కాస్ట్యూమ్స్ ఫర్ ఎఫ్బిఏ. ఎఫ్బిఏ అంటే ఏం లేదు, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో మొత్తం రాసే బదులు ఎఫ్బిఏ అని రాసిన అంతే. సో మనకు ఒక డాక్టర్ కాస్ట్యూమ్ కావాలి, రైట్? ఏంటిది? ఒక డాక్టర్ కాస్ట్యూమ్ కావాలి. ఒక డాక్టర్ కాస్ట్యూమ్ కావాలి. ఇది ఇది వాళ్ళకి ఇచ్చేస్తావు, ఎవరికి? కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తావు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రేక్ డౌన్ ప్రిపేర్ చేయాలి, కాస్ట్యూమ్స్ లో ఏమేమి ఉంటది అని చెప్పేసి. వాళ్ళు స్క్రిప్ట్ చదివేసి వాళ్ళు కాస్ట్యూమ్ అరేంజ్ చేస్తారు. అండ్ వన్ నర్స్ కాస్ట్యూమ్. నువ్వు ఇంకా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తా ఇంకా బెటర్. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం నేర్పిస్తా, చూద్దాం. నర్స్ కాస్ట్యూమ్, రైట్? సో డాక్టర్ వేసుకునే ప్రతిదీ కాస్ట్యూమ్ కిందకే వస్తుంది, రైట్? సో స్టెథోస్కోప్ కూడా కాస్ట్యూమ్ కిందికి రాదు, అది ఆర్ట్ కిందికి వస్తుంది, ఎందుకంటే అది ఒక ఆర్ట్ ప్రాపర్టీ కదా. బట్ డాక్టర్ వేసుకుంటారు. సో ఇట్లాంటి వాటిలలో ఆర్ట్ డిపార్ట్మెంట్ కి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి గొడవలు వస్తుంటాయి. సో స్టెథోస్కోప్ డాక్టర్ కాస్ట్యూమ్ కిందికి వస్తుందా, డాక్టర్ ఆర్ట్ కిందికి వస్తుందా అని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్ ఉంటది అన్నమాట. ఈ షూట్ టైంలో ఇది కాస్ట్యూమ్ కిందికి వస్తుంది కాబట్టి మేము తెలియదని చెప్పేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు. కాస్ట్యూమ్ వాళ్ళు ఏమంటారు, స్టెథోస్కోప్ అనేది ఒక ఆర్ట్ ప్రాపర్టీ కదా, ఆర్ట్ కిందికి వస్తుంది అని చెప్పి కాస్ట్యూమ్ వాళ్ళు అంటారు. అట్లా చిన్న జగడ అవుతుంది అన్నమాట, చిన్న గొడవలు గొడవలు అవుతుంటాయి. ఇట్లా సో బేసికల్లీ అది ఆర్ట్ కిందకి వేసుకుందాంలే మనం ఇప్పుడు, ఎందుకంటే డాక్టర్ వేసుకొని తిరగడు కదా. ఓకే. సో డాక్టర్ వేసుకొని తిరిగేయని లైక్ ఈ చైన్, ఈ రింగ్స్, ఇవన్నీ కాస్ట్యూమ్ కిందకే వస్తుంది. అంటే ఊకే వేసుకోవాలి, లైక్ కాస్ట్యూమ్ లాగానే కాస్ట్యూమ్ వేసుకునేటట్టు ఈ రింగ్స్ ని చైన్ వేసుకుంటారు కదా. సో బేసికలీ కాస్ట్యూమ్ కిందకి వస్తుంది. కానీ స్టెథోస్కోప్ అనేది ఊకే పెట్టుకోడు, ఇంటికి పోయినప్పుడు స్టెథోస్కోప్ తీసేస్తారు. సో బేసికలీ అది కాస్ట్యూమ్ కిందకి రాదు, ఆర్ట్ కిందకి వస్తుంది అనుకుందాం. సో ఇది మనకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అనుకుందాం. డాక్టర్ కాస్ట్యూమ్ ఒకటి కావాలి, నర్స్ కాస్ట్యూమ్ ఒకటి కావాలి. సో ఇట్లా కొన్ని స్పెసిఫిక్ డీటెయిల్స్ కూడా పెట్టచ్చు. డాక్టర్ కి షూస్ ఉండాలి, డాక్టర్ కి బెల్ట్ ఉండాలి, అట్లా కొన్ని స్పెసిఫిక్ డీటెయిల్స్ కూడా పెట్టచ్చు యాజ్ అన్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్. బట్ అది కాస్ట్యూమ్ వాళ్ళు చూసుకుంటారు. ఇఫ్ సపోజ్ నువ్వు నార్మల్ సీన్ షూట్ చేస్తున్నావు అనుకుందా, నార్మల్ సీన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం నెక్స్ట్, సో దట్ యూ విల్ బి అండర్స్టాండింగ్ మోర్ క్లియర్లీ, రైట్? సో ఇది వచ్చేసి కాస్ట్యూమ్ ఫర్ ఎఫ్బిఏ. నెక్స్ట్ ఆర్ట్ ఫర్ ఎఫ్బిఏ. ఏంటి? ఆర్ట్ ఫర్ ఎఫ్బిఏ. ఎఫ్బిఏ అంటే ఏంటి? అది ఏజెన్సీ కాదు. ఎఫ్బిఏ అంటే ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో స్టెథోస్కోప్ వన్ నాకు స్టెథోస్కోప్ స్పెల్లింగ్ తెలియదు. ఇఫ్ దట్ ఈస్ రాంగ్ నన్ను వేసుకోకండి. వన్ స్టెథోస్కోప్ కరెక్టే అనుకుంటున్నా. ఆ తర్వాత నర్స్ దగ్గర కూడా ఏదైనా ఆర్ట్ ఉంటుంది, లైక్ వాట్ యు కెన్ సే సీజర్స్ సీజర్స్ అదే కత్తెర్లు, యాజ్ వెల్ యాజ్ ఉంటాయి కదా కొన్ని హాస్పిటల్లో ఉంటాయి కదా, నర్స్ పట్టుకొని వస్తూ ఉంటది కొన్ని ఆర్ట్ ప్రాపర్టీస్. సో బేసికల్లీ మెడికల్ కిట్ అనుకుందాం, మెడికల్ కిట్. సో సీన్ కి ముందు కాస్ట్యూమ్ వాళ్ళు కాస్ట్యూమ్స్ ని అరేంజ్ చేసుకుంటారు, రెడీ పెట్టుకుంటారు, వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు. ఆర్ట్ వాళ్ళు ఆ, ఇది ప్రిపేర్ ఉంటారు అన్నమాట, ఆర్ట్ సామాన్ తీసుకొని ప్రిపేర్ ఉంటారు. సో ఈ బ్రేక్ డౌన్ అనేది అందరికి పంపిస్తావు నువ్వు, నీ క్రూ మెంబర్స్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫిలిం షూట్, హూ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ పర్టికులర్ సీన్, వాళ్ళందరికీ నువ్వు
వాళ్ళందరికీ నువ్వు పంపిస్తావు అన్నమాట. రైట్, వాళ్ళందరికీ నువ్వు పంపిస్తావు. ఓ 1 మినిట్ కలర్ వేసేద్దాం. కలర్ వేసి నెక్స్ట్ స్టెప్కి పోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు. రైట్, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటారు కదా. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఆర్ ద వన్ లైక్ వెనక తిరుగుతూ ఉంటారు. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ జూనియర్స్. వెనక తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి సపరేట్ రియాక్షన్ అనేది, సపరేట్ డైలాగ్, 1 2 డైలాగ్స్ అనేవి ఏమి ఉండవు, జస్ట్ వెనక తిరిగేస్తూ ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ మామూలు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా లైక్ యూ విల్ బి సెగ్రిగేటింగ్ దీస్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఆల్సో ఇంటూ 3 టైప్స్, రైట్. సో ఇది మనము మళ్ళా మెర్జ్ చేసేస్తే, యా. సో బేసికల్లీ మేల్ మేల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలి, యాజ్ వెల్ అస్ ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలి, యాజ్ వెల్ అస్ మనకు కిడ్స్ కూడా కావాలి. వీళ్ళకు సపరేట్ డైలాగ్స్ ఏముండవు, సపరేట్ రియాక్షన్స్ ఏముండవు, జస్ట్ నార్మల్ గా వెనక నుండి వచ్చి అట్లా పోతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ మనకు హాస్పిటల్ కాబట్టి ఒక 10 వేసుకుందాం. 10 బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు మేల్ కావాలి, ఒక 5 ఫీమేల్ కావాలి, యాజ్ వెల్ యాజ్ కిడ్స్ ఒక 2 or 3 కావాలి, 3 కావాలనుకుందాం. వీళ్ళకి కాస్ట్యూమ్స్ ఏం పెద్ద ఇయ్యం అన్నమాట. అంటే వీళ్ళనే కాస్ట్యూమ్స్ తీసుకోమంటాం, ఎందుకంటే వీళ్ళతోనే పెద్ద అదే లైక్ వీళ్ళు సపరేట్ రియాక్షన్ ఆర్ సపరేట్ షాట్ ఏం లేదు కదా. కాస్ట్యూమ్ ఫర్ ఎఫ్బిఆర్ మీకు అర్థమైపోయి ఉంటది. ఇక్కడ వీళ్ళకి నో అంటాం, డైరెక్ట్ వీళ్ళకే చెప్పేస్తాం అన్నమాట. మీరు కాస్ట్యూమ్స్ తెచ్చుకోండి అని చెప్పేసి. కాస్ట్యూమ్స్ కూడా ఎట్లా చెప్తాం అంటే కలర్ ప్యాలెట్ కి రిలేటెడ్ చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెమ్కిల డ్రెస్ వేసుకొని రాకండి, మీరు ఈ కలర్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని రండి, ఈ కలర్స్ ని అవాయిడ్ చేయండి, ఈ కలర్స్ లేకపోతే సరిపోతుంది, మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చినా పర్లేదు కానీ రెడ్ ని అవాయిడ్ చేయండి, ఎల్లోని అవాయిడ్ చేయండి, వైట్ ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి అట్లా చెప్తుంటారు అనమాట కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి, రైట్. ఆ తర్వాత ఆర్ట్. వీళ్ళకి ఏమైనా ఆర్ట్ కావాలా అది కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ ఆర్ట్ కాస్ట్యూమ్స్ అంటే తెచ్చుకుంటారు కానీ వాళ్ళు ఆర్ట్ సామాన్ తెచ్చుకోలేరు కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి లైక్ ఆర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు, మన ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో బేసికలీ దిస్ ఈస్ అ బ్రేక్ డౌన్ షీట్ గైస్. బ్రేక్ డౌన్ షీట్ ఇట్లా చేస్తారన్నమాట. సో ఫస్ట్ నువ్వు లైక్ ప్రైమరీ వాట్ యూ కెన్ సే ఫ్యూచర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు, ఎక్కువ పివోటల్ రోల్ ఇస్తావు. పివోటల్ రోల్ ఇన్ ద సెన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ రోల్ ఇస్తావు, ఎక్కువ క్రూషియల్ రోల్ ఇస్తావు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ ఆర్టి మామూలు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు న్యూస్ రిపోర్టర్స్ అనుకుందాం, రైట్. మామూలుగా ఈ సీన్ తీసుకుందాంలే, బెటర్ కదా. సో ఇది మామూలుగా నెక్స్ట్ 6th సీన్ అనుకుందాం. ఇంట్లో షూట్ చేస్తున్నాం, ఆ తర్వాత డేలో షూట్ చేస్తున్నాం అనుకుందాం. ఆ తర్వాత ఇది కోర్ట్ దగ్గర షూట్ చేస్తుంది అనుకుందాం. కోర్ట్ దగ్గర షూట్ చేస్తుంది అనుకుందాం. మళ్ళీ అది కూడా ఆర్ఎఫ్సి లోనే ఉంది అనుకుందాం. ఆర్ఎఫ్సి ఇన్ ద సెన్స్ రామోజీ ఫిలిం సిటీ, సారీ. ఆర్ఎఫ్ది. సో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తుంది అనుకుందాం. డిస్క్రిప్షన్ న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ రిపోర్టర్స్ ఆర్ టేకింగ్ న్యూస్ ఫ్రమ్ జడ్జ్. సో ఇది పర్టికులర్ గా సీన్ అనుకుందాం. లైక్ జడ్జ్ బయటకు వచ్చేస్తాడు, సో న్యూస్ రిపోర్టర్స్ ఎగబడుతూ ఉంటారు ఆయన దగ్గర న్యూస్ తీసుకోవడానికి, అది సీన్ అనుకుందాం. ఇక్కడ ఫ్యూచర్ ఎక్స్ట్రాస్ ఒక్కరు అనుకుందాం, అతనే క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఫీమేల్ కూడా ఒక్కరు అనుకుందాం, అతనే క్వశ్చన్స్ అడుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరు ఉంటారు ఇక్కడ? మామూలు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఒక 20 మంది వేసుకుందాం. 20 మంది రిపోర్టర్స్, 20 మంది మేల్ అనుకుందాం, ఒక 10 మంది ఫీమేల్ అనుకుందాం. వీళ్ళకి ఆర్ట్ ఎట్లుంటది అంటే వీళ్ళు వీళ్ళ సొంత కాస్ట్యూమ్స్ తెచ్చుకుంటారు. సో కాస్ట్యూమ్ డిజైనర్ అనేవాడు లైక్ చెప్తూ ఉంటాడు అనమాట, మీరు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. కానీ వీళ్ళకు ఆర్ట్ ఉంటది, ఎందుకంటే వీళ్ళకు మైక్స్ ప్రొవైడ్ చేయాలి యాజ్ వెల్ as చిన్న చిన్న కెమెరాస్ ప్రొవైడ్ చేయాలి. కెమెరామెన్ గంగతో రాంబాబు అంటాడు కదా, అట్లా మైక్స్ ప్రొవైడ్ చేయాలి. కెమెరామెన్ కెమెరాస్ ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆర్ట్ ఉంటది కదా. సో బేసికలీ ఇట్లాంటి ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఆర్ట్ డిపార్ట్మెంట్. సో దిస్ ఈస్ బేసికల్లీ ఇట్లా బ్రేక్ డౌన్ చేస్తుంటావు నువ్వు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. బ్రేక్ డౌన్ ఇట్లా చేస్తుంటావు అన్నమాట. ఇట్లా చేసేసిన తర్వాత నువ్వేం చేస్తావు,
ఫస్ట్ డైరెక్టర్ అప్రూవల్ తీసుకుంటావు. డైరెక్టర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉన్నారు సార్, మీకు ఓకేనా అంటే డైరెక్టర్ అప్రూవల్ తీసుకుంటాడు. డైరెక్టర్ ఓకే అన్న తర్వాత డైరెక్టర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత నువ్వు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి యూ విల్ బి టేకింగ్ దేర్ అప్రూవల్ ఆల్సో. లైక్ ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఓ మాకు మీ అప్రూవల్ ఇస్తే నేను కాస్ట్యూమ్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ తో వాళ్ళతో మాట్లాడుకుంటా అని చెప్పేసి నువ్వు ప్రొడక్షన్ టీమ్ అప్రూవల్ కూడా తీసుకుంటావు. అప్పుడప్పుడు ప్రొడక్షన్ టీం వాళ్ళు చిన్న చిన్న అది పెడుతుంటారు అన్నమాట, పుల్లలు పెడుతుంటారు. 30 మంది నీకు ఎందుకు అయ్యా, 20 మంది చాలులే, నాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్తూ ఉంటాడు అన్నమాట. సో బేసికల్లీ నువ్వు ఎట్లా వాళ్ళని ఆ ఛాలెంజెస్ ని ట్యాకిల్ చేస్తావు, ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేస్తావు అనేది నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్ లో నెక్స్ట్ పాయింట్స్ లో నేర్చుకుందాం అనమాట. ఒక స్ట్రాటజీ ఉంది. సో బేసికలీ దిస్ ఈస్ హౌ యూ విల్ బి క్రియేటింగ్ బ్రేక్ డౌన్ షీట్ ఆఫ్ ద జూనియర్ ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో ఇది అందరికి క్రూ మెంబర్స్ కి పంపించేసి యాజ్ వెల్ as జూనియర్ ఆర్టిస్ట్ కూడా కోఆర్డినేట్ చేస్తాం అన్నమాట. నాకు ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి, ఈ ఏజ్ వాళ్ళు నాకు కావాలి, వీళ్ళు ఫ్యూచర్ డెక్స్టార్స్, సో వీళ్ళ మీద సపరేట్ కేర్ తీసుకో, వీళ్ళు ఫ్యూచర్ డెక్స్టార్స్, వీళ్ళు నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో నాకు ఎంతమంది ఫ్యూచర్ ఆర్టిస్ట్ కావాలి, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలి, ఇంతమంది మామూలు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి జూనియర్ కోఆర్డినేటర్ తో కూడా నువ్వు డిస్కస్ చేసేసి చెప్తావు అన్నమాట. డిస్కస్ చేసేసావు ఆ తర్వాత ఆయన కొన్ని పిక్స్ పంపిస్తాడు, పిక్చర్స్ పంపించేస్తాడు. ఆ పిక్చర్స్ డైరెక్టర్ దగ్గరికి తీసుకుపోతావు. నువ్వు కూడా కొన్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్టర్ దగ్గరికి తీసుకుపోతావు. అక్కడ కూడా డైరెక్టర్ అప్రూవల్ తీసుకొని యూ విల్ బి సేయింగ్ టు జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ కోఆర్డినేటర్ కి చెప్పగానే అతను వాళ్ళని సప్లై చేస్తాడు. సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి క్రియేటింగ్ ద breakdown sheet, guys. Breakdown sheet of background artist. సో ఇదొక అది 1 minute గైస్. సో యా, ఈ పాయింట్ కి వచ్చేద్దాం, థర్డ్ పాయింట్ కి వచ్చేద్దాం. బ్రేక్ డౌన్ షీట్ నేర్చుకున్నాం కదా, థర్డ్ పాయింట్ చూద్దాం. సో బేసికల్లీ థర్డ్ పాయింట్ ఆల్వేస్ ఓవర్ ఎస్టిమేట్ స్లైట్లీ. సో బేసికల్లీ నేను చెప్పిన కదా 30 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్లను తీసుకుపోయినాం అనుకో, 30 మెంబర్స్ లిస్ట్ తీసుకొని పోయినాం అనుకో ప్రొడక్షన్ దగ్గరికి, లైక్ ప్రొడ్యూసర్ ఎవరైనా అంటారు నీకు 30 మందికి ఎందుకు అయ్యా, 20 మందితో కానిచ్చేసి అని చెప్పేసి ప్రొడ్యూసర్ అంటారు నాకు బడ్జెట్ పెరుగుతుంది, 20 మందితో కానిచ్చేద్దాము, 30 మంది నాకు అవసరం లేదు, 20 మందితో కానిచ్చేద్దాం అని. కానీ డైరెక్టర్ ఏమంటాడు, అక్కడ 30 మందే కావాలి నాకు అని చెప్పేసి డైరెక్టర్ కూర్చుంటాడు. 30 మంది వద్దు, 20 మందితోనే పోదామని చెప్పేసి ప్రొడక్షన్ టీం వాళ్ళు అంటారు. మధ్యలో ఇరుక్కున్నాను నువ్వు, హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమిడియన్ ని చంపేసినట్టు మధ్యలో నిన్ను ఇరికిస్తారు. సో నువ్వు తెలివికి ఏం చేయాలంటే డైరెక్టర్ 30 మెంబర్స్ అప్రూవ్ చేసేసాడు, 30 మెంబర్స్ కావాలని చెప్పేశారు కదా, నువ్వు ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి పోతావు. ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి పోయి నాకు 40 మెంబర్స్ కావాలని చెప్పేస్తావు అన్నమాట. 40 మెంబర్స్ కావాలని చెప్పేస్తే ప్రొడక్షన్ వాళ్ళు ఏంటారు, 40 మెంబర్స్ ఎందుకయ్యా, 20 మెంబర్స్ తో కానిచ్చేసే అని చెప్తాడు అనమాట. సో బేసికల్లీ ఎట్లా ఇట్లా స్ట్రాటజిక్ గా నువ్వు డెసిషన్స్ తీసుకోవచ్చు, స్ట్రాటజిక్ గా మూవ్ అవ్వచ్చు. డైరెక్టర్ 30 మెంబర్స్ అన్నాడు, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి నువ్వు 40 మెంబర్స్ ని తీసుకొని పోయావు. అప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటాడు, నాకు 40 మెంబర్స్ వద్దు, 30 మెంబర్స్ దగ్గరికి కానిచ్చేసి అంటే ఓకే సార్ అని చెప్పేసి నువ్వు అంటావు అనమాట. లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు. సో నువ్వు ఇట్లా కూడా అంటావు, బేసికలీ డైరెక్టర్ 30 మెంబర్స్ అన్నాడు కానీ నువ్వు ప్రొడ్యూసర్ దగ్గరికి 40 మెంబర్స్ లిస్ట్ తీసుకొని పోయి సార్ బేసికలీ ఈ సీన్ కి నాకు 40 మెంబర్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలి, బట్ మన బడ్జెట్ ని ఆలోచించుకొని నేను కొంచెం తగ్గించిన సార్, లైక్ 30 మెంబర్స్ ఉంటే నాకు సరిపోతుంది, నేను డైరెక్టర్ గారితో కూడా ఒకసారి మాట్లాడతాను, నేను లైక్ సినిమా బడ్జెట్ మనకు ముఖ్యం కదా అని చెప్పేసి అట్లా కూడా సోప్ లేయచ్చు నువ్వు ఎవరికి, ప్రొడ్యూసర్ కి. సో బేసికలీ ఇక్కడ డైరెక్టర్ ని సాటిస్ఫై చేసిన అయితే అరే వీడు మంచిగా పని చేస్తుంటారా అని చెప్పేసి డైరెక్టర్ ని సాటిస్ఫై చేసిన అయితే యాజ్ వెల్ as ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా ఈ స్ట్రాటజిక్ మూవ్స్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్ కూడా అనుకుంటారు అరే వీడు మంచి తెలివి ఉన్నదిరా, వీడు కూడా బడ్జెట్ గురించి ఆలోచిస్తుండు, నెక్స్ట్ సినిమా నీకు ఛాన్స్ ఇచ్చేద్దాంలే, బడ్జెట్ ని కంట్రోల్లో పెట్టుకుంటాడు అని చెప్పేసి అట్లా కూడా ఆలోచిస్తాడు ప్రొడ్యూసర్. సో బేసికలీ నువ్వు స్ట్రాటజిక్ గా థింక్ చేయాలి డైరెక్టర్ తో పాటు యాజ్ వెల్ as ప్రొడ్యూసర్ తో పాటు, రైట్? సో దిస్ ఈస్ హౌ you need to handle the teams. This is how you need to manage the teams, right? సో ఆల్వేస్ ఓవర్ ఎస్టిమేట్ స్లైట్లీ. సో ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. ప్రొడ్యూసర్ బడ్జెట్ తక్కువ అవుతుంది, 30 కాదు 20 అంటే మీరు డైరెక్ట్ 30 బదులు 40 తీసుకెళ్ళి సార్ 40 వద్దు, నాకు 35 to 32 సరిపోతుంది, లేకపోతే 30 అయినా పర్లేదు, నేను కవర్ చేసుకుంటా, మేనేజ్ చేసుకుంటా, నేను డైరెక్టర్ గారితో మాట్లాడుకుంటా అని చెప్పేసి అట్లా మేనేజ్ చేసుకోవచ్చు ప్రొడ్యూసర్ ని కూడా. సో నువ్వు డైరెక్టర్ ని సాటిస్ఫై చేస్తావు, ప్రొడ్యూసర్ ని సాటిస్ఫై చేస్తావు. So that is the strategy you will be using in order to manage teams efficiently, manage members, upper members efficiently, right? So always overestimate slightly. Keep a buffer in your numbers to tackle sudden changes or dropouts. So buffer కూడా పెట్టుకుంటాం అన్నమాట, రైట్? డైరెక్టర్ 30 అంటే 30 మెంబర్స్ ని ఉంచుకోవు, లైక్ ఒక 32 మెంబర్స్ ని తీసుకొని పోతావు. ప్రొడ్యూసర్ కి 40 మెంబర్స్ అంటావు, బట్ నాకు 32 మెంబర్స్ ఉంటే సరిపోతుంది సార్ అంటావు.
అండ్ 32 మెంబర్స్ ఇచ్చేస్తారు. బట్ యా అట్లా బఫర్ ఒక ఇద్దరు ముగ్గురు కూడా పెట్టుకుంటావు. మ్యాక్స్ టు మ్యాక్స్ బఫర్ ని పెట్టుకోవు, 30 మెంబర్స్ నే తీసుకొని పోతావు, బట్ బఫర్ ని పెట్టుకోవడం కూడా బెటరే. సో నెక్స్ట్ కాస్టింగ్ అండ్ లుక్ సెలెక్షన్. సో బేసికల్లీ చెప్పి ఉండే కదా నువ్వు జూనియర్ కోఆర్డినేటర్ కి నాకు ఇంతమంది ఫ్యూచర్ స్టార్స్ కావాలి, ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలి అని చెప్పేసి చెప్పగానే జూనియర్ కోఆర్డినేటర్ కొంతమంది పిక్స్ ని పంపిస్తాడు అన్నమాట. పిక్స్ ని పంపించినప్పుడు నువ్వు షార్ట్ లిస్ట్ చేస్తావు, యాజ్ వెల్ as డైరెక్టర్ దగ్గరికి పోయి కూడా కొంతమందిని అప్రూవ్ చేసుకుంటుంటావు అనమాట, ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో అట్లా బేసికల్లీ అట్లా కాస్టింగ్ అండ్ లుక్ సెలెక్షన్ వాళ్ళ. ఇప్పుడు సపోజ్ ఒకనికి జుట్టు ఉన్నది, జుట్టు ఉంది కాబట్టి ఆయనకి ఆ జుట్టు ఉన్నది కాబట్టి వాడిని సెలెక్ట్ చేసినాం. సో అట్లా సో లుక్ సెలెక్షన్ కూడా చేస్తుంటాం అన్నమాట. సో బేసికల్లీ ఈ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనేవాడు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. వేరే హీ విల్ బి సెలెక్టింగ్ ద జూనియర్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ as హీ విల్ బి టేకింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద డైరెక్టర్ టు సెలెక్ట్ ద జూనియర్ ఆర్టిస్ట్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ కోఆర్డినేట్ విత్ కాస్ట్యూమ్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్. నువ్వు ఏం చేసినావు వన్స్ నువ్వు జూనియర్స్ ని సెలెక్ట్ చేసినావు కదా, వన్స్ నువ్వు జూనియర్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రిప్ట్ ప్రకారం సీన్ ప్రకారము ఆ జూనియర్స్ కి ఏమేమి కాస్ట్యూమ్స్ వేయాలి అని చెప్పేసి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ, యాజ్ వెల్ as ఆ జూనియర్స్ దగ్గర ఏమేమి ఆర్ట్ ప్రాపర్టీస్ ఉండాలి అని చెప్పేసి కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ తోని మాట్లాడతాం అన్నమాట. సో బేసికలీ వీళ్ళందరితోని కోఆర్డినేట్ చేస్తాం, మెయిన్ టీమ్స్ అన్నిటితోని కోఆర్డినేట్ చేసేసి జూనియర్ కోఆర్డినేటర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దట్ యూ విల్ బి హ్యాండ్లింగ్ ద సెట్స్ స్మూత్లీ. ప్రీ ప్రొడక్షన్ లో ఈ పనులు చేస్తాడు మనోడు. మీరు మాస్టర్ బ్రేక్ డౌన్ అయితే చూసిండ్రు కదా, అదే జూనియర్స్ ని బట్టి కాస్ట్యూమ్స్ యాజ్ వెల్ as ఆర్ట్ ని డిసైడ్ చేస్తాం అన్నమాట. సో బేసికలీ దిస్ ఈజ్ అబౌట్ ప్రీ ప్రొడక్షన్ లో మన బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఈ పనులు చేస్తారు. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో అయితే ప్రీ ప్రొడక్షన్ గురించి యాజ్ వెల్ as మాస్టర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గురించి చూసినాం కదా. నెక్స్ట్ వీడియోలో విల్ బి లెర్నింగ్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఇన్ ప్రొడక్షన్. అది ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుంది గైస్, ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుంది, ఇంకా ఛాలెంజింగ్ గా కూడా ఉంటుంది. ఇదంటే లైక్ ప్రీ ప్రొడక్షన్ కాబట్టి నువ్వు కూర్చొని పనులు చేస్తూ ఉంటావు, ఇదంతా మైండ్ వర్క్ రైట్. కానీ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ యాక్చువల్ షూట్ జరిగే టైం రైట్. సో ఆ టైంలో నువ్వు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ని ఎట్లా మేనేజ్ చేస్తావు, ఎట్లా సూపర్వైజ్ చేస్తావు, ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేస్తావు, ఎట్లా డైరెక్ట్ చేస్తావు. యు ఆర్ ద డైరెక్టర్ ఫర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనుకో. ఇక నువ్వు డైరెక్టర్ ఏంటి, ఫుల్ సినిమాకి డైరెక్టర్, బట్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఇస్ ద వన్ హూ ఇస్ ద డైరెక్టర్ ఫర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అట్లా అనుకో నువ్వు రైట్. సో ప్రొడక్షన్ లో షూట్ టైంలో ఇంకా ఛాలెంజింగ్ ఉంటుంది, ఇంకా ఛాలెంజింగ్ అండ్ ఇంకా ఎగ్జైటింగ్ వర్క్ ఉంటుంది అన్నమాట. సో విల్ బి లెర్నింగ్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో బై గైస్.